తెలుగుదేశం కూటమి అధికారంలో ఉండాలనుకున్నా, కానీ నన్నే అవహేళన చేస్తుంటే, నా వాళ్ళని అవహేళన చేస్తుంటే, లేకపోతే నాకే అధికారం సక్రమంగా చేయనీయకుండా ఉంటే, ఇక్కడే డబుల్ గేమ్లు ఆడుతూ ఉంటే అందుమూలంగా నేను బయటకు వచ్చానని చెప్పుకోవచ్చు రేపొద్దున ఒకవేళ ఎదురు తిరగాలంటే. అప్పుడు మీరు మీ అందరికీ తెలుసు తటస్థులు ఆలోచించండి అని చెప్పి అడ్డం తిరగచ్చు ఆయన. ఆ కోణంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఆయనకి ఈ పాయింట్. రెండవది నిజంగానే ఆయన కింగ్ కాకుండా కింగ్ మేకర్గానే ఉండాలని కోరుకోవచ్చు. ఫస్ట్ ఒకటి అయింది ఆయనకి తెలుసు, ఇవాళకి వాళ్ళ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఓ 15-20 వస్తాయి, మ్యాక్సిమం 30 దాకా కొట్టచ్చు ఇండివిజువల్గా పోటీ చేస్తే. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాక ఇండివిజువల్గా పోటీ చేస్తే సీట్లు తగ్గుతాయి అని రావు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కూడా వీళ్ళకి వస్తుంది కదా, సహజంగా తగులుతుంది కదా. ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సామర్థ్యం ఆయనకి సొంతగా ఉందనుకుంటే అసలు ఆగేవాడే కాదు ఆయన. అది లేదని ఆయనకి తెలుసు కాబట్టినే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో ఆయన ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నాడు. వితౌట్ తెలుగుదేశం ఆయన 0 అయ్యింది. అప్పుడు ఆయనే 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు, అది కూడా రాపాక అక్కడ ఇండివిజువల్గా చేసుకున్నటువంటి ఎఫర్ట్ పనిచేసి పెట్టి. అదే తెలుగుదేశంతో కలిస్తే 21కి 21 వచ్చినాయి, తెలుగుదేశానికి రాల మళ్ళీ అట్లాగా. ఇందులో ఈయన ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశానికి ఉపయోగపడింది, కానీ తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ ఈయనకు ఉపయోగపడింది అంటే ఆ సీట్లు తక్కువ తీసుకోవడం వల్ల ఉపయోగపడింది. అది వరకు ఓకే, తెలుగుదేశాన్ని కాదని ఈయన రోడ్డు